హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డీసీయూ యొక్క జర్నీని, ఇంకా స్నైడర్ వర్స్తో డీసీయూ కంటిన్యూ అయితే మనం ఏ మూవీస్ని ఇంకా ఏ క్యారెక్టర్స్ని చూడబోతున్నా అనే విషయం గురించి, ఇంకా అలానే వార్నర్ బ్రోస్ చేసిన మిస్టేక్స్ గురించి, ఇంకా తర్వాత చాలా మందికి ఉండే డీసీ పైన ఒపీనియన్ని మార్చేలా మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. ఇప్పటి వరకు డీసీయూ అంటే క్లారిటీ లేని వారి కోసం ముందుగా డీసీయూ యొక్క జర్నీని మనం చూద్దాం. మార్వెల్ యొక్క సక్సెస్ చూశాక డీసీ కూడా వాళ్ళ ఎక్స్టెండెడ్ యూనివర్స్ని స్టార్ట్ చేయాలని మ్యాన్ ఆఫ్ స్టీల్తో స్టార్ట్ చేశారు. ఇంకా ఈ మూవీ మంచి సక్సెస్గానే నిలిచింది, కానీ చాలామందికి ఇంకా క్రిటిక్స్కి అంతగా నచ్చలేదు. ఇంకా ఆ తర్వాత స్నైడర్ మ్యాన్ ఆఫ్ స్టీల్ 2ని తీయాలని అనుకున్నారు, కానీ వార్నర్ బ్రోస్ దాన్ని పక్కన పెట్టేసి బ్యాట్మ్యాన్ని యాడ్ చేసి, ఇంకా అలానే ద డార్క్ నైట్ రిటర్న్స్ అండ్ ద డెత్ ఆఫ్ సూపర్మ్యాన్ స్టోరీ లైన్స్ని కలిపి బ్యాట్మ్యాన్ ఆఫ్ సూపర్మ్యాన్ని తీశారు. ఇంకా ఈ మూవీకి కలెక్షన్లు బాగా వచ్చినప్పటికీ ఎక్కువ మంది ఫ్యాన్స్కి క్రిటిక్స్కి నచ్చలేదు. ఇంకా తర్వాత దీనికి అల్టిమేట్ ఎడిషన్ అనేది రిలీజ్ చేశారు. ఇంకా దీనివల్ల బీవీఎస్ మీద ఒపీనియన్ అనేది చాలా మందికి చేంజ్ అయిందని చెప్పాలి. ఇంకా ఆ తర్వాత సూసైడ్ స్క్వాడ్ కూడా కలెక్షన్లు బాగా వచ్చినప్పటికీ ఎక్కువ మందికి నచ్చలేదు. ఇంకా వండర్ ఉమెన్ మంచి హిట్గా నిలిచింది. ఇంకా జాస్ వీడన్ యొక్క జస్టిస్ లీగ్ వల్ల డీసీయూకి పెద్ద దెబ్బ పడిందనే చెప్పాలి. ఇంకా అందరూ డీసీయూ ఆగిపోయిందని అనుకున్నారు, కానీ ఆక్వామన్, షజామ్ ఇలా సోలో ప్రాజెక్ట్స్ మీద మూవీస్ రావడంతో అవి కూడా మంచి సక్సెస్నే చూసాయి. ఇంకా ఆ తర్వాత వచ్చిన వండర్ ఉమెన్ 1984 కొద్దిగా మిస్బ్యాలెన్స్ అయిందనే చెప్పాలి. ఇంకా ఎలానో ఫ్యాన్స్ ప్రొటెస్ట్ వల్ల స్నైడర్ యొక్క స్నైడర్ కట్ అనేది March 18న రిలీజ్ చేశారు. అందరూ అనుకున్న విధంగానే ఇది చాలా పెద్ద హిట్ అయింది. ఈవెన్ క్రిటిక్స్ కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు. ఇంకా ఇప్పుడు జేమ్స్ గన్తో న్యూ సూసైడ్ స్క్వాడ్ మూవీ అనేది రాబోతుంది. ఇంకా దీని తర్వాత డ్వేన్ జాన్సన్తో బ్లాక్ ఆడమ్ మూవీ రాబోతుంది. ఇందులో జస్టిస్ సొసైటీ అనే న్యూ టీమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇంకా ఆ తర్వాత ద ఫ్లాష్, ఆక్వామన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ అండ్ షజామ్ ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ ఇలా మూవీస్ రాబోతున్నాయి. ఇంకా కొంతమంది తెలియని వాళ్ళకి ఇప్పుడు రాబోతున్న రాబర్ట్ ప్యాటిన్సన్ యొక్క బ్యాట్మ్యాన్, న్యూ సూపర్మ్యాన్, జోకర్కి సీక్వెల్, ఈ మూవీస్ అన్ని డీసీయూఏ అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ డీసీయూలో పార్ట్ కాదు, అవి వేరే డిఫరెంట్ స్టోరీస్, లైక్ డార్క్ నైట్ సిరీస్ లాగా. ఎటువంటి కనెక్షన్ అనేది లేకుండా అవి కంటిన్యూ అవుతాయి. బట్ మేబీ ఫ్యూచర్లో మల్టీవర్స్ ద్వారా వీటిని కనెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా షజామ్ 2 తర్వాత బ్లూ బీటల్, బ్యాట్ గర్ల్ ఇలా కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. వార్నర్ బ్రోస్ మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో డీసీయూని కంటిన్యూ చేయకుండా, ఎలాంటి కనెక్షన్ అనేది లేకుండా సోలో ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వార్నర్ మీడియా అనేది డిస్కవరీతో మెర్జ్ అవుతుందని అంటున్నారు. కాబట్టి మేబీ ఫ్యాన్స్ టైం బాగుంటే మాత్రం ఖచ్చితంగా డీసీయూని స్నైడర్ వర్స్తో కంటిన్యూ చేస్తారు. కానీ అది కూడా మనం 50-50 ఛాన్సెస్ అని చెప్పాలి. స్నైడర్ కట్ ఎలాగో సక్సెస్గా నిలిచింది కాబట్టి జాస్ వీడన్ యొక్క జస్టిస్ లీగ్ని దీంతో రీప్లేస్ చేయాలి. ఇంకా అలానే డేవిడ్ అయర్ యొక్క సూసైడ్ స్క్వాడ్ని ఇప్పుడు రాబోతున్న జేమ్స్ గన్ యొక్క ద సూసైడ్ స్క్వాడ్తో రీప్లేస్ చేయాలి. ఇంకా ఆ తర్వాత ఆక్వామన్, షజామ్, వండర్ ఉమెన్ 1984 ఇవి వచ్చాయి. ఇవన్నీ కలిపి ఫేజ్ 1గా మనం అనుకోవాలి. బ్లాక్ ఆడమ్, ద ఫ్లాష్, ఆక్వామన్ 2, షజామ్ 2 వస్తాయి. వీటి తర్వాత బెన్ అఫ్లెక్తో స్నైడర్ ముందు ప్లాన్ చేసిన బ్యాట్మ్యాన్ మూవీ అని అందులో డెత్ స్ట్రోక్ విలన్గా కనిపిస్తాడంట. ఇంకా ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ స్టీల్ 2లో బ్రెయినాక్ విలన్గా వస్తుంది. ఇంకా ఆ తర్వాత వండర్ ఉమెన్ 3, ఇంకా గ్రీన్ లాంతర్ కార్ప్స్ యొక్క వెబ్ సిరీస్ అనేది వస్తుంది. ఇంకా అలానే ఆ తర్వాత మెయిన్ జస్టిస్ లీగ్ 2 అనేది వస్తుంది. అందులో జస్టిస్ లీగ్ టీమ్తో పాటు మార్షియన్ మ్యాన్ హంటర్, గ్రీన్ లాంతర్, షజామ్ వీళ్ళు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళందరూ డార్క్ సైడ్ యొక్క ఇన్వేషన్ ఆపడంలో ఫెయిల్ అవుతారు. ఇంకా సూపర్మ్యాన్ ఈవిల్గా మారిపోతాడు. ఇంకా నెక్స్ట్ ఏంటి అనే క్లిఫ్ హ్యాంగర్తో మూవీ ఎండ్ అవుతుంది. ఇంకా అదే ఇయర్లో ప్యారలల్గా కొత్త క్యారెక్టర్ అయిన బ్లూ బీటల్, కాన్స్టంటైన్, బ్యాట్ గర్ల్, బూస్టర్ గోల్డ్, టీన్ టైటన్స్ ఇంకా మార్షియన్ మ్యాన్ హంటర్కి సంబంధించి ప్రీక్వెల్ స్టోరీతో ఇంకా తన ఆరిజిన్ని చూపించేలా మూవీ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఎపిక్ ఫినాలే జస్టిస్ లీగ్ 3 అనేది వస్తుంది. అందులో స్నైడర్ కట్ యొక్క నైట్ మేర్ నిజం అవుతుంది. ఇంకా ఫ్లాష్ టైం ట్రావెల్ చేసి జస్టిస్ లీగ్ 2 టైమ్ లైన్లోకి వెళ్తాడు. ఇంకా అక్కడి నుంచి మనకు స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి డార్క్ సైడ్ ఇన్వేషన్ ఆపడానికి జస్టిస్ లీగ్ మెంబర్స్ 7 షజామ్స్ ఇంక్లూడింగ్ బ్లాక్ ఆడమ్, జస్టిస్ సొసైటీ, ఇందులో ఎవరెవరు ఉంటారని నేను చెప్పడం మర్చిపోయాను. ఇందులో డాక్టర్ ఫేట్, హాక్మ్యాన్, సైక్లోన్, ఆటమ్ ఉంటారు. ఇంకా ఈ బ్యాటిల్లో గ్రీన్ లాంతర్ కార్ప్స్, బ్లూ బీటల్, కాన్స్టంటైన్, బ్యాట్ గర్ల్, సూసైడ్ స్క్వాడ్ మెంబర్స్, బూస్టర్ గోల్డ్, టీన్ టైటన్స్, అమెజానియన్స్, అట్లాంటియన్స్ ఇలా అందరూ కలిసి డార్క్ సైడ్ని ఓడిస్తారు. ఇంకా ఎండింగ్లో బ్యాట్మ్యాన్ యొక్క సాక్రిఫైస్తో డార్క్ సైడ్ కూడా చనిపోతాడు. ఇంకా ఇక్కడతో ఈ ఫేజ్ అనేది ఎండ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఫేజ్ 4లో న్యూ బ్యాట్మ్యాన్గా బ్యాట్మ్యాన్ బియాండ్ మూవీ రావచ్చు.
ఇంకా ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ స్టీల్ 2, ఆక్వామ్యాన్ 3, షజామ్ 3, సైబార్గ్, స్వామ్ థింగ్, ప్లాస్టిక్ మ్యాన్, డూమ్ ప్యాట్రోల్, గ్రీన్ ల్యాంథర్న్, బ్లూ బీటల్ 2, ఫ్లాష్ 2, బ్యాట్ ఉమెన్, డాక్టర్ ఫేట్, జటానా ఇలా కొత్త క్యారెక్టర్స్కి కొత్త సోలో మూవీస్ వచ్చే అవకాశం ఉంది. ఇలా కొత్త ఫేసెస్తో డీసీయూ కంటిన్యూ అవ్వచ్చు. ఇంకా వీటిల్లో డీసీ యానిమేటెడ్ యూనివర్స్ యొక్క రైటర్స్ని ఇంక్లూడ్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక్కసారి డీసీ యొక్క యానిమేటెడ్ మూవీస్ని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అందులో ఉండే స్టోరీ లైన్స్, ప్లాట్ ట్విస్ట్, క్యారెక్టర్ ఆర్క్స్, మేకింగ్ ఇలా ఇవన్నీ టాప్ నాచ్ ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళని మాత్రం ఇంక్లూడ్ చేస్తే డీసీకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందనే చెప్పాలి. ఇంకా ఇదంతా నిజమైతే మాత్రం ఖచ్చితంగా మార్వెల్తో పాటు మనం డీసీయూను కూడా మంచి సక్సెస్తో ఎంజాయ్ చేయబోతున్నాం. ఇంకా ఇలా జరగాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏం జరుగుతుందో ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. నెంబర్ 1, వార్నర్ బ్రోస్ చేసే పెద్ద మిస్టేక్ వచ్చేసరికి డైరెక్టర్స్కి ఫుల్ కంట్రోల్ అనేది ఇవ్వరు. వార్నర్ బ్రోస్ వాళ్ళు స్నైడర్కి మూవీస్ పైన ఫుల్ కంట్రోల్ అనేది ఇవ్వలేదు. ఇంకా స్టోరీలో కూడా వాళ్ళు చాలా చేంజెస్ జరిపారు. ఇంకా అలానే వాళ్ళు రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు వేలు పెట్టడం వల్ల ఖచ్చితంగా డైరెక్టర్ యొక్క విజన్ని మొత్తంగా చెడగొట్టినట్టే అవుతుంది. ఇలానే సూసైడ్ స్క్వాడ్ యొక్క డైరెక్టర్ అయిన డేవిడ్ అయర్కి కూడా జరిగింది. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ స్టీల్ వచ్చి 8 years అవుతుంది. అయినా కానీ ఇంతవరకు ఆ మాస్టర్ పీస్కి సీక్వెల్ అనేది రాలేదు. ఇంకా బీవేస్తో బ్యాట్మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా తనకి ఇంతవరకు సోలో ప్రాజెక్ట్ అనేది రాలేదు. ఇలా డీసీ యొక్క టాప్ మోస్ట్ క్యారెక్టర్స్కే మూవీస్ రాలేదు. ఇప్పుడు ఒక మూవీ సక్సెస్ అవుతుంది, ఇంకోటి ఫ్లాప్ అవుతుంది. అప్పుడు కానీ మనం ఆ మూవీస్ని ఆపేస్తే ఈ సినిమాటిక్ యూనివర్స్కి అసలు వాల్యూ ఏముంటుంది? ఇదే సేమ్ సిచ్యువేషన్ అనేది మార్వెల్కి వచ్చింది. అది ఎప్పుడంటే మార్వెల్ యొక్క స్టార్టింగ్ స్టేజెస్లో ఐరన్ మ్యాన్, ఇంక్రెడిబుల్ హల్క్ ఇవి మంచి సక్సెస్నే సాధించాయి. కానీ క్యాప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్, థార్ అంత పెద్ద స్థాయిలో అవి హిట్ కాలేదు. ఏదో డీసెంట్ హిట్ అంతే. ఇంకా అప్పుడు కానీ మార్వెల్ ఆ మూవీస్ని, ఆ క్యారెక్టర్స్ని కంటిన్యూ చేయకపోయింటే మనం ఇప్పుడుండే సక్సెస్ఫుల్ సినిమాటిక్ యూనివర్స్ని చూసేవాళ్ళమా? సేమ్ అలానే వార్నర్ బ్రోస్ సూపర్ మ్యాన్కి, బ్యాట్మ్యాన్కి సెకండ్ ఛాన్స్ ఇచ్చుంటే ఆ రోజు కాకపోయినా ఇంకా రాబోయే ఫ్యూచర్లో ఆ క్యారెక్టర్ యొక్క డెవలప్మెంట్ని చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గర్వపడతారు. ఇంకా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సినిమాటిక్ యూనివర్స్ అంటే డిఫరెంట్ స్టోరీస్ అండ్ కనెక్టెడ్ యూనివర్స్. అందులో మీరు ఒక ఫ్లాప్ ఆర్ కలెక్షన్ తక్కువ వస్తే ఆ పూర్తి ఫ్రాంచైజీనే ఆపేయడం చాలా తప్పు. ఇంకా అలా ఆపేయడం వల్ల ఆ క్యారెక్టర్కి, ఆ యూనివర్స్కే వాల్యూ ఉండదు. ఇంకా 2017లో వార్నర్ బ్రోస్ వాళ్ళు మార్వెల్ సక్సెస్ని చూసి మార్వెల్ లాగే మూవీస్ తీయాలనుకొని జాస్ వీడన్తో జస్టిస్ లీగ్ని బ్రైట్ కలర్స్తో, కుళ్ళు జోక్స్తో, క్యారెక్టర్ ఆర్క్ లేకుండా ఇలా తీశారు. ఇంకా అదేమైంది? సో ఎప్పుడు వాళ్ళ ఓన్ వేలో తీస్తేనే ఆ క్యారెక్టర్స్కి, ఆ మూవీస్కి వాల్యూ ఉంటుంది. ఇంకా వాళ్ళు సక్సెస్ని కూడా చూడగలరు. స్నైడర్ జస్టిస్ లీగ్ ద్వారా గ్రీన్ ల్యాంథర్ని, మార్షన్ మ్యాన్ హంటర్ని, ఆటమ్ని, డార్క్ సైడ్ని, డెసార్డ్ని ఇలా కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నారు. కానీ వార్నర్ బ్రోస్ మొత్తం తీసేసి ఓన్లీ స్టెఫెన్ వుల్ఫ్ ఇంకా జస్టిస్ లీగ్ మెంబర్స్తో సరైన స్టోరీ లైన్ లేకుండా మూవీ తీశారు. ఇంకా అదేమైంది? ఇంకా అలానే డీసీలో చాలానే క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎందుకు వాటిని వాడరో అర్థం కాదు. డీసీలో ఉండే ఒక్కొక్క క్యారెక్టర్ వాటి యొక్క పొటెన్షియల్ని సరిగ్గా వాడుకుంటే మనం మార్వెల్లో చూసినంత సక్సెస్ని దీనికి చూస్తాం. కానీ వీళ్ళు ఓన్లీ రెప్లికాస్ని వాడతారు. లైక్ అమెజానియన్స్ని, అట్లాంటియన్స్ని, క్రిప్టోనియన్స్ని, షజామ్స్ని ఇలా తిప్పి ఒకే క్యారెక్టర్ యొక్క పవర్స్ని, ఆ అబిలిటీస్ని ఇన్నేసి క్యారెక్టర్స్లో చూపిస్తారు. అలా రెప్లికాస్ని చూపిస్తే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఆ స్టోరీ పైన అసలు గ్రిప్ అనేది ఉండదు. వీళ్ళు ఈ విషయంలో మాత్రం మార్వెల్ని ఖచ్చితంగా ఇన్స్పైర్ చేసుకోవాల్సిందే. మార్వెల్ లాగా కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే చూసే ఆడియన్స్కి స్టోరీ పైన, ఇంకా క్యారెక్టర్ పైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విషయాలు చాలా తక్కువ ఉంటాయి, లైక్ రిలేట్ అయ్యే విషయాలు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో మూవీస్ రావు, ఓన్లీ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోనే వస్తుంది. ఎగ్జాంపుల్గా మార్వెల్ని తీసుకోండి. మార్వెల్ మూవీస్ తీసేది ఇంగ్లీష్లో అయినప్పటికీ ఎక్కువ లాంగ్వేజ్లో డబ్ అవుతాయి. ఇంకా దీని ద్వారా ప్రపంచంలో ప్రతి మూలకి ఆ మూవీ వెళ్తుంది. ఇంకా ప్రతి ఆడియన్స్కి ఆ మూవీ కనెక్ట్ అవుతుంది. కానీ డీసీ ఎందుకు దీని గురించి ఆలోచిస్తుందో అర్థం కాదు. వాళ్ళ మూవీస్, వాళ్ళ సిరీస్, ఆ స్టోరీ లైన్స్ ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ అవన్నీ ఓన్లీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకే వాటి మీద ఇంట్రెస్ట్ వస్తాయి. ఇంకా వాళ్ళు చూస్తారు. ఎక్కువ మందికి రీచ్ అనేది ఉండదు. ఇలా వాళ్ళు వేరే లాంగ్వేజ్లో డబ్బింగ్ అనేది చేయకపోవడం వల్ల వాళ్ళ స్టోరీ లైన్స్ అనేవి కొన్ని దేశాలకే పరిమితం అయ్యాయి. సో ఇంకనైనా ఎంత ఎక్కువైతే అంత లాంగ్వేజ్లో డబ్ అనేది చేస్తే మార్వెల్ లాంటి సక్సెస్ని డీసీ కూడా చూస్తుంది. ఇంకా మనం కొంతమందికి ఉండే డీసీ పైన ఒపీనియన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా తప్పుగా ఉంటుంది. సో వాళ్ళ కోసం ఇంకా
వాళ్ళకి డీసీ యొక్క వాల్యూని తెలియజేయడం కోసం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. చాలామంది డీసీని చాలా తక్కువ అంచనా వేస్తారు. అది చాలా తప్పు. మార్వెల్ మూవీస్ సక్సెస్ఫుల్గా కనెక్టెడ్ యూనివర్స్ని బిల్డ్ చేశారు, కాదనలేదు, అది చాలా గ్రేట్. బట్ ఎప్పుడు అలాంటి సక్సెస్ని మనం ఇంకో సిమిలర్ యూనివర్స్ నుండి ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ప్రతిదీ మార్వెల్ అయిపోదు కదా. డీసీ యొక్క స్టోరీ లైన్స్ చెప్పాలంటే మార్వెల్ కన్నా చాలా బాగుంటాయి. ఇంకా దీనికి మీరు నాకు ఈ వీడియోకి డిస్లైక్ కొట్టినా నేను బాధపడను, ఎందుకంటే ఇది ఫ్యాక్ట్. మీరు నమ్మినా నమ్మకపోయినా డీసీ యొక్క స్టోరీ లైన్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. మార్వెల్ ఒక మూవీకి కావాల్సిన హ్యూమర్ని, ఎమోషన్ని, ఎంటర్టైన్మెంట్ని బాగా క్రియేట్ చేస్తారు. ఇంకా దీని ద్వారా ఎక్కువ మంది ఆడియన్స్కి ఆ మూవీస్ కనెక్ట్ అవుతాయి. ఇంకా అందుకని మార్వెల్ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. బట్ డీసీ మూవీస్ అనేవి డార్క్ టోన్తో చాలా రియలిస్టిక్గా, సీరియస్గా ఉంటాయి. ఒకవేళ సూపర్ హీరో అనే వాళ్ళు రియల్గా మన ప్రపంచంలో ఉంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందనే విషయం డీసీ మనకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది. రియాలిటీలో చూపిస్తే ఎక్కువ మందికి నచ్చదు, అందుకే డీసీ మూవీస్ అనేవి జనరల్ ఆడియన్స్కి నచ్చదు. నేను స్టార్టింగ్లో డీసీ మూవీస్ని అక్కడక్కడ చూసి ఏం సినిమాలు రా బాబు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇంకా ఎప్పుడైతే ఒక ఏజ్ వచ్చిందో ఇంకా ఆ మూవీస్ని నేను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి చెప్పాలంటే నాకు మార్వెల్ మూవీస్ కన్నా డీసీ మూవీస్ 100 times ఎక్కువ ఎంటర్టైన్మెంట్ని ఇచ్చిందనే చెప్పాలి. తప్పుగా అనుకోవద్దు, నేను మార్వెల్ని ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదు. జస్ట్ డీసీ మూవీస్ ఎంత బాగుంటాయనే సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంకా డీసీ పైన ఒపీనియన్ అనేది మారకపోతే ఒక్కసారి డీసీ యొక్క యానిమేటెడ్ మూవీస్ని చూడండి. ఇంకా అప్పటికి కూడా మీ ఒపీనియన్ అనేది చేంజ్ కాకపోతే మీరు ఒకటి చిన్నపిల్ల ఉంటారు, లేదా మిమ్మల్ని ఆ బ్రూస్ వెన్ కూడా ఏం చేయలేడు. సో ప్లీజ్ డీసీ మూవీస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా డీసీ పైన మీ ఒపీనియన్ని కరెక్ట్ వేలో మార్చుకోండి. ఇంకా ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో పైన మీ థాట్స్ అంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి. అందులో మొదటి లింక్లో డైలీ అప్డేట్స్, న్యూస్, లీక్స్, పోస్ట్, మూవీస్, వెబ్ సిరీస్ ఇలా చాలా పోస్ట్ చేస్తుంటాను. ఇంకా సెకండ్ లింక్లో మీ థాట్స్ నాతో షేర్ చేసుకోవచ్చు. ఇంకా అలానే మన ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా అప్డేట్స్ ఇస్తుంటారు. ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ కనెక్టెడ్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ.